హాయ్ గాయ్స్, ఈసారి నామినేషన్ స్పీక్స్లో ఉంటే మనం దాని గురించి గట్టిగానే మాట్లాడుకుందాం. మీరు ప్రోమో 1 చూస్తే సోనియా హౌస్లోకి వస్తుంది. వచ్చిన వెంటనే నా ఫస్ట్ నామినేషన్ ప్రేరణ అంటది. ప్రేరణని ఎందుకు నామినేట్ చేసిందంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది. సోనియా హౌస్లో ఉన్నప్పుడు కొన్ని పర్సనల్ విషయాలు అనేటువంటివి ప్రేరణకు చెప్తుంది. ప్రేరణ అవి అందరికీ రివీల్ చేస్తుంది. అలాగే పృథ్వీ అండ్ నిఖిల్తో సోనియా కొంచెం క్లోజ్గా ఉంటుంది హౌస్లో. దానికి వాళ్ళ రిలేషన్ గురించి ప్రేరణ బ్యాక్ బిచ్చింగ్ చేస్తుంది. దానికి హర్ట్ అయిన మన సోనియా వచ్చిన వెంటనే నా ఫస్ట్ నామినేషన్ ప్రేరణ అంటుంది. ప్రేరణ నామినేట్ చేయడంలో తప్పే లేదు. ఎందుకంటే ఆవిడ నోటికి ఏదో వస్తే అది మాట్లాడుతుంది. ఫస్ట్ వీక్ నుంచి బ్యాక్ బిచ్చింగ్ చేస్తుంది. నాగార్జున గారు చెప్పిన మాట విందో ఒక సెట్ అయిన టైంలో నాకు అనిపించింది ఈవిడ ఎలారా సేవ్ అవుతుంది అని అనిపించింది. ఆవిడకి ఓట్లు వేసినలో దండవరా నాయన. సెకండ్ నామినేషన్ వచ్చేసి నిఖిల్. అందరూ షాక్ అయ్యారు, వాళ్ళలో నేను కూడా. ఎందుకంటే హౌస్లో ఉన్నప్పుడు నిఖిల్ సోనియాకి చాలా క్లోజ్. మరి ఇప్పుడు ఎందుకు నామినేట్ చేసిందంటే రీజన్ ఉంది దానికి కూడా. సోనియా ఇన్స్టా స్టోరీలో చెప్పింది ఏంటంటే నా బెస్ట్ ఫ్రెండ్ తప్పు చేస్తే ముఖం మీదే తప్పు అని చెప్తాను. ఆ తప్పు ఏంటంటే గౌతమ్ యస్మిని అక్క అని పిలుస్తాడు. ఆ పాయింట్ పట్టుకుని వచ్చి నిఖిల్ గౌతమ్ని నామినేట్ చేస్తాడు. దాని కారణంగా నిఖిల్ గ్రాఫ్ పడింది, గౌతమ్ గ్రాఫ్ పెరిగింది అని ఇండైరెక్ట్గా సోనియా నిఖిల్కి చెప్తుంది. నీ ఇండివిజువల్ గేమ్ నువ్వు వాడుకోరా నాయన, పక్క వాళ్ళ గురించి స్టాండ్ తీసుకోకు అని ఇండైరెక్ట్గా సోనియా అయితే చెప్పడం జరిగింది. ఇది తెలియక నిఖిల్ పిఆర్లు అండ్ ఫ్యాన్స్ సోనియాని టార్గెట్ చేయడం అయితే జరిగింది. సో ఇది సోనియా ఇన్స్టాలో చెప్పిన విషయం. అయితే దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.